సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సీకి పట్టున్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీచింది. చాలా నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో మెజార్టీలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు, జనసేన పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. కానీ సింగనమలలో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి మెజార్టీ పెద్దగా చెప్పుకోదగినది కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసింది, తద్వారా దాదాపు 3000 ఓట్లకు పైగా చీల్చింది. లేదంటే ఆ ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి పడి ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెజార్టీ మరింత తగ్గేది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి జొన్నలగడ్డ పద్మావతికి దాదాపుగా 46,000కు పైగా సింగనమల నియోజకవర్గంలో మెజార్టీ వచ్చింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన బండారు శ్రావణశ్రీకి 8,000కు పైగా మెజార్టీ వచ్చింది. అంటే ఇక్కడ శైలజానాథ్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయకపోయి ఉంటే ఇక్కడ బండారు శ్రావణి మెజార్టీ మరింత తగ్గేది. అది 4,000కో 5,000కో పరిమితం అయ్యేది. శైలజానాథ్ పోటీ కారణంగా ఆమెకు 8,000 మెజార్టీ వచ్చినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి వీరాంజనేయులు పోటీ చేశారు. వీరాంజనేయుల పైన బండారు శ్రావణశ్రీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచింది. సాగే శైలజనాథ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆయన్ను వైఎస్ఆర్సీపీ సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత శైలజానాథ్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో కలిగి తిరుగుతున్నారు, కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలపైన దాడులు జరిగినా, కేసులు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా సరే శైలజానాథ్ వారికి అండగా నిలబడుతూ వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే శైలజానాథ్ లోకల్ సమస్యల కంటే ఎక్కువగా స్టేట్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తున్నారు. స్టేట్ ఇష్యూస్ పైన నిరంతరం మాట్లాడుతున్నారు. అది ఒకంత మంచిదే అయినప్పటికీ స్థానిక సమస్యలపై మాట్లాడకపోవడం కొంత మైనస్ గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే పైన తెలుగుదేశం పార్టీలో ఉన్న వారే తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో వైసీపీ కొంత వెనుకబడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ మరింత అగ్రెసివ్ గా లోకల్ ఇష్యూస్ పైన పనిచేసి కార్యకర్తలకు అండగా నిలబడుతూనే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని తమ వైపు లాగే ప్రయత్నం చేస్తే ఇక్కడ వైసీపీ ఖచ్చితంగా లబ్ధి పొందే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కొంత వెనుకబాటు కనిపిస్తోంది. శైలజానాథ్ స్టేట్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూనే, స్టేట్ ఇష్యూస్ మాట్లాడుతూనే లోకల్ ఇష్యూస్ మాట్లాడాలి. లోకల్ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపైన మాట్లాడడం ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్తారు. ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలబడడం ద్వారా మరింత ప్రజల విశ్వాసాన్ని చురుగొనే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో గ్రూపులు ఉన్నప్పటికీ కూడా శైలజానాథ్ ఆ గ్రూపులను కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సింగనమల నియోజకవర్గంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఆయనకు సంబంధించినటువంటి పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో ఆయనకు గట్టి పట్టు ఉంది. పెద్దారెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు శైలజానాథ్, కానీ సాంబశివారెడ్డితో కొంత విభేదాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాటిని కూడా అధిగమించే ప్రయత్నం శైలజానాథ్ చేస్తున్నారు. సాంబశివారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా సరే వారి గెలుపుకు పనిచేస్తానని హామీ ఇవ్వడంతో ఇక్కడ గ్రూపు విభేదాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో. అయితే ముఖ్యంగా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది లోకల్ ఇష్యూస్ పైన, లోకల్ ఎమ్మెల్యే అవినీతి అక్రమాల పైన, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల పైన, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి పైన, వీటిపైన ఫోకస్ చేసే వాటిని వైఎస్ఆర్సీపీ వైపు లాగే ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీ ఇక్కడ అడ్వాంటేజ్ గా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీని వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీని మరొకసారి పరిశీలించినట్లయితే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ స్పష్టంగా ఎడ్జ్ ఉంది. వైఎస్ఆర్సీపీ గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీచినప్పటికీ కూడా ఇక్కడ 8,000కే మెజార్టీ పరిమితమైందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎక్కువ ఉండడం వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చినటువంటి అంశం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అండగా గ్రామీణ ఓటర్లు నిలబడ్డారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇక్కడ అర్బన్ ఓటర్ల సంఖ్య చాలా తక్కువ కాబట్టి శైలజానాథ్ మరింత దూకుడుగా, మరింత ఫోకస్డ్ గా వెళ్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.